హాయ్ ఎవ్రీవన్. రీసెంట్‌గా రైల్వేలో సెక్షన్ కంట్రోలర్‌కి సంబంధించి ఒక షార్ట్ నోటిఫికేషన్ అనేది వచ్చింది. ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ రావాల్సి ఉంది. ఈ షార్ట్ నోటిఫికేషన్‌లో అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ 15థ్ సెప్టెంబర్ అండ్ క్లోజింగ్ డేట్ 14థ్ అక్టోబర్ అని ఇచ్చారు. అయితే సెప్టెంబర్‌లో అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ షార్ట్ నోటిఫికేషన్‌లో టోటల్ 368 వేకెన్సీస్ అని మెన్షన్ చేశారు. అఫీషియల్ నోటిఫికేషన్ వస్తే ఏ జోన్‌కి ఎన్నెన్ని పోస్ట్స్ అనేవి మనకి అర్థమవుతుంది. సెక్షన్ కంట్రోలర్ జాబ్ స్ట్రక్చర్ వచ్చేసి సెవెంత్ పే కమిషన్ ప్రకారం లెవెల్ 6లో ఉంది. ఇందులో స్టార్టింగ్ బేసిక్ వచ్చేసి 35,400 ఉంటుంది. అలాగే వర్కింగ్‌లోకొచ్చాక డీఏ, హెచ్ఆర్ఏ, టీఏ అండ్ నైట్ డ్యూటీ అలవెన్స్ అండ్ ఓవర్ టైమ్ అలవెన్స్ అన్నీ ఉంటాయి. అప్రాక్సిమేట్‌లీ మన గ్రాస్ సాలరీ వచ్చేసి 60,000 వరకు ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. అవి విత్ డ్యూ టైమ్ మనకి ఇంక్రిమెంట్స్ అన్నీ కూడా యాడ్ అవుతాయి ఎక్స్‌పీరియన్స్ బట్టి. సెక్షన్ కంట్రోలర్స్ యొక్క జాబ్ ట్రైన్ రన్నింగ్ ఆపరేషన్స్‌లో చాలా క్రూషియల్‌గా ఉంటుంది. వీళ్ళు ప్యాసింజర్స్ సేఫ్టీ అండ్ ట్రైన్స్ పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తూ డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. రైల్వేలో రూట్స్‌ని కొన్ని సెక్షన్ కింద డివైడ్ చేస్తారు. ఈచ్ సెక్షన్‌కి సెక్షన్ కంట్రోలర్ ఉంటారు. వీళ్ళు బోత్ గూడ్స్ అండ్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్‌కి కరెక్ట్‌గా పంక్చువాలిటీ మెయింటైన్ చేస్తూ రన్ చేపించాల్సి ఉంటుంది. స్టేషన్ మాస్టర్ సెక్షన్ కంట్రోలర్ చెప్పిన ఇన్‌స్ట్రక్షన్ బట్టి ఏ ట్రైన్‌కి సిగ్నల్ వేయాలి, గూడ్స్ ట్రైన్ ఎక్కడ ఆపాలి అని వాళ్ళు చెప్పిన ఇన్‌స్ట్రక్షన్ ఫాలో అవ్వాలి. ఈ సెక్షన్ కంట్రోలర్స్ జాబ్‌లో చాలా క్విక్ డెసిషన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అందుకే సెక్షన్ కంట్రోలర్స్‌కి డ్యూటీ 6 అవర్స్ మాత్రమే ఉంటుంది. థాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. యువర్స్ లోకో పైలట్ సురేష్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.